ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తుతానికైతే మార్గదర్శి వ్యవహారం మీద ఆయన ఒక్కడే న్యాయపరమైనటువంటి పోరాటం చివరిదాకా తీసుకొచ్చింది. ప్రస్తుతం విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆయన భావిస్తున్నారు. మార్గదర్శి వ్యవహారానికి సంబంధించి ఏడాది చివరికి లాజికల్ ఎండింగ్కి వస్తుందని తాను భావిస్తున్నట్టు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైకోర్టుకి సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఈ కేసును మొదటి నుంచి అనుసరిస్తున్న నేను చెప్పాలనుకున్నది తెలంగాణ కోర్టులో చెప్పి సహకరించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో నా వాదనకి మరింత బలంగా వినిపించే అవకాశం కలిగింది. 45S విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పిందో మార్గదర్శి తెలుసుకోవాలి. డిపాజిటర్లకు 2007లో జరగాల్సిన చెల్లింపులు ఆలస్యంగా 2009లో చెల్లించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చెల్లించారో లేదో నిగ్గుదేల్చాలి. మార్గదర్శి ఫైనాన్సర్కి సంబంధించి విచారణాధికారి కృష్ణరాజు ఉన్న సమయంలో 300 బాక్సులు డాక్యుమెంట్లు రూపొందించారు. వాటిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. మార్గదర్శి ఫైనాన్సర్స్ కేసు తొలి నుంచి అనుసరిస్తున్న నేపథ్యంలో హైకోర్టుకు సహాయపడాల్సిందిగా చెప్పింది కాబట్టి నేను సహాయపడతానని చెప్తున్నారు. అదే అరుణ్ కుమార్ని దెబ్బతీయడానికి రామోజీరావు గారు చాలా ప్రయత్నించి విఫలమయ్యాక ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చేతికి వచ్చింది అస్త్రం.